యుద్ధంలో వేలాది మందిని జయించిన వ్యక్తి కంటే తనను తాను జయించిన వ్యక్తి గొప్పవాడు. ఎందుకంటే తనను తాను జయించగలిగిన వ్యక్తి మాత్రమే మొత్తం ప్రపంచాన్ని జయించగలడు. యోధులు ఎప్పుడు గెలిచేవాళ్ళు కాదు, ఎప్పుడు పోరాడేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు ఓటమిని అంగీకరించకండి. ఎప్పుడు కష్టపడి పని చేస్తూ ఉండండి. ఈరోజు ఓటమి ఉంటే రేపు విజయం కూడా ఉంటుంది. మొదట్లో మీకు ఇది కష్టంగానే అనిపించవచ్చు, కానీ మొదట్లో ప్రతిదీ కష్టంగానే ఉంటుంది కదా. మీరు ప్రాక్టీస్ చేసిన విధంగానే పోరాడగలరు. కాబట్టి వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి అండ్ పర్ఫెక్ట్గా చేయండి. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా చేసిన విధంగానే పోరాడతారు. ఒక్క విషయం నుండి 10,000 విషయాలు నేర్చుకోండి. అంటే మీకు చాలా జ్ఞానం ఉన్నప్పటికీ 10,000 వేరు విషయాలు నేర్చుకోవడంలో అర్థం లేదు. అది మీకు పెద్దగా ఉపయోగపడదు కూడా. బదులుగా మీరు ఒక్క విషయంలో మాస్టర్ అయ్యి దాని గురించే 10,000 వేరు విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టిస్తుంది. నేను ఎలా గెలుస్తానో నాకు తెలియదు, కానీ నేను ఓడిపోనని నాకు బాగా తెలుసు. నేను నా జీవితాన్ని యాదృచ్ఛికంగా కాకుండా నా కోరిక ప్రకారం జీవించాలనుకుంటున్నాను. నేను ఏ అవకాశం కోసం వెతకను. నేను నా సొంత మార్గాన్ని ఏర్పరచుకుంటాను అండ్ ఈ ప్రపంచం గురించి లోతుగా ఆలోచిస్తాను. మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి మీ ఈగోని, ఇన్సెక్యూరిటీని, మీ నెగటివిటీని తొలగించుకొని నేను ఈ ప్రపంచానికి ఏది కాంట్రిబ్యూట్ చేయగలను, నేను ఈ ప్రపంచానికి రావడానికి గల ఉద్దేశం ఏంటి అని ఆలోచించినప్పుడు మాత్రమే మీ నిజ జీవితం స్టార్ట్ అవుతుంది. కింద పడకుండా ఉండడం వల్ల నువ్వు ఎప్పుడు గెలవలేవు. పడిన ప్రతిసారి లేచి నిలబడడంలోనే విజయం ఉంది. మీ యొక్క ఓటమి మీ చివరి ఓటమిగా ఎప్పుడు అనుకోకండి. రేపటి విజయమే నేటి సాధన. రేపటి విజయం కోసం మీరు ఈరోజు చేసే సాధనపైనే ప్రతిదీ ఆధారపడి ఉంది. ట్రైనింగ్లో మీరు ఎంత ఎక్కువ చెమటలు పడితే యుద్ధంలో అంత తక్కువ రక్తస్రావం జరుగుతుంది. నువ్వు నీ కత్తిని తీసి ఎప్పుడు తిప్పుతూ ఉంటే ఎవరు నీ దగ్గరికి వచ్చే ధైర్యం చేయరు అండ్ నీకు మిత్రులు కూడా ఉండరు. కానీ మీరు దాన్ని ఎప్పటికీ తీయకపోతే అది తుప్పు పట్టిపోతుంది అండ్ ప్రజలు మిమ్మల్ని బలహీనులుగా భావిస్తారు. అంటే మీరు ఏ సిచ్యువేషన్లో కత్తి పట్టుకోవాలో, ఏ సిచ్యువేషన్లో పట్టకూడదో తెలుసుకోవడమే మిమ్మల్ని నిజమైన వారియర్గా చేస్తుంది. ఒక యోధునికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిరోజు తన లక్ష్యాన్ని సాధించడానికి తన హృదయపూర్వకంగా కోరుకోవడం. పర్వత శిఖరాన్ని ఎక్కడానికి 1 కంటే ఎక్కువ మార్గాలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. పర్వతం ఎక్కడానికి ఒకే ఒక మార్గం లేదు. కాబట్టి జన సమూహాన్ని అనుసరించవద్దు. మీ సొంత మార్గాన్ని ఏర్పరచుకొని దానిని అనుసరించండి. మన కష్టాల పర్వతం పైన మనకు అవసరమైనవన్నీ ఉన్నాయి అండ్ ఆ పర్వతం ఎక్కడానికి ఒక్క మార్గం లేదు. కాబట్టి మీ సొంత మార్గాన్ని ఏర్పరచుకొని దానిని ఫాలో చేయండి. ఎందుకంటే మీరు ఇతరులను ఫాలో చేస్తే మీరు ఫాలోవర్ అవుతారు, కానీ మిమ్మల్ని మీరు ఫాలో చేస్తే లీడర్గా మారుతారు. ఒక సమురాయి ఎప్పుడు మరణానికి సిద్ధంగా ఉండాలి. అది తన సొంత మరణమైనా లేదా వేరొకరి మరణమైనా. 1000 రోజులు క్రమశిక్షణ అండ్ 1000 రోజులు మాస్టర్ని అచీవ్ చేయడానికి. ఉపయోగం లేనిది ఏదైనా, ఏ పనినైనా యూజ్ చేయవద్దు, ఆ పనిని చేయవద్దు. ఐ హోప్ ఈ సమ్మరీ కోర్సు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. తర్వాత వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.